ప్రార్థన అడగడం కాదు. ప్రార్థన అంటే భగవంతుని చేతిలో ఆయన మన హృదయాలలో లోతుగా ఆయన స్వరాన్ని వింటూ మన తరపున తెలుగు తల్లిని ప్రార్థించాల్సిందిగా మరియు వారి ఆశీర్వాదాలను కోరడానికి చిన్నారి సహస్రాని ఆహ్వానిస్తున్నాము. ప్రారంభించబోతున్నాము. ఒక్కసారి అందరూ నిలబడవలసిందిగా కోరుతున్నాము. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై